దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. చూస్తున్నటువంటి లైవ్లో మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో జీసస్ బ్లెస్సింగ్ మినిస్ట్రీ ద్వారా మీకు వందనాలు తెలియపరుస్తున్నాం. విశేషంగా మరి ఈ కార్యక్రమంలో ప్రతి శనివారం మరి జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాంలో కలుసుకోండి. మీ జీవితంలో ఆశీర్వదింపబడుతుంది. మీరు చాలా ఆశీర్వదకరమైన వాళ్ళుగా ఉంటారు. పోయిన శనివారం చూసాం, మరి తన ప్రజలకు బలమును అనుగ్రహించువాడు, తన ప్రజలకి సమాధానమును అనుగ్రహించు దేవుడు, తన ప్రజలను ఆశీర్వదిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక ఈ సమయంలో దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో ప్రభు మాట్లాడబోతున్న మాటల కొరకు మనము విందాం. వాటి చొప్పున మనము నడిచినప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప అద్భుత కార్యాలను జరిగించుచున్నటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోపకారుడా, సర్వాధికారి, సర్వాంతరామి, దయగల ప్రభువానికి వందనాలు. ఈ 7వ నెలలో ఈ 18వ దినమంతా కాచి కాపాడి ఈ రాత్రి సమయాన్ని దయచేసిన కృపల కొరకై వందనాలు. మీ దివ్యన, మీ కాపుదల, మీ సన్నిధి నేను ఎంతవరకు తోడుగా ఉన్నారు. ఈ రాత్రిలో లైవ్ ద్వారా వింటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించుమని సమస్తమును మీ చేతులు అప్పగిస్తూ యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావము చెల్లునుగాక. నీ కృప నన్ను నడిపించును, నీ దయ నన్ను పోషించును, నీ కృప నన్ను నడిపించును, నీ దయ నన్ను పోషించును. ఆయన కృప ఇంతవరకు మమ్మల్ని నడిపించింది. ఆయన దయ ఇంతవరకు మమ్మల్ని పోషించింది. యెషయా గ్రంథములో మనము చదువుకున్నట్లయితే 55వ అధ్యాయము, మరి దేవుని ప్రియమైన వారలారా, 55వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆమేన్. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఆమేన్. మీరు వింటే దేవుని దగ్గరికి వచ్చి బ్రతుకుతారు. అప్పుడు నేను మీతో చేసే నిబంధన, అప్పుడు నేను మీతో నిబంధన చేస్తాను. నిబంధన చేసిన తర్వాత దావీదుకు చూపిన శాశ్వతమైన కృప మీకు చూపుతాను అన్నాడు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, రండి అంటున్నాడు. అది కూడా చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వింటే మీరు బ్రతకతారు. మరి ఆదాము అవ్వతో దేవుడు చెప్పాడు పిలిచి, ఈ తోటలో ఉన్న అన్నీ కూడా ఫలాలు తినండి, ఈ మధ్యలో ఉన్నటువంటి ఫలము తింటే మీరు చనిపోతారు అన్నాడు. అయితే దేవుని ప్రియులారా, ఆ ఫలాన్ని తినిపించాడు అపవాది. అయితే ఆ ఫలము తినడం వల్ల వారు ఆత్మీయ జీవితాన్ని కోల్పోయారు. వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నేత్రాలు మూయబడింది, వారికి శారీరకమైన నేత్రాలు తెరవబడింది. అవును, వినకపోవడం వల్ల, ఆ పండును తినడం వల్ల, దేవుడు తినద్దనే పండును తినడం వల్ల మానవుడైన మొట్టమొదటి మానవుడు ఆదాము అవ్వ చనిపోవలసిన వచ్చింది. వారు తిని చనిపోవడం వల్ల ఇప్పటి వరకు కూడా మనుషులు ప్రతి వారు చనిపోతూ ఉన్నారు.
అయితే మరణాన్ని గెలిచిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఉన్నాడు. ఆయన యేషయ ప్రవక్త ద్వారా మాట్లాడుతూ దేవుని ప్రియమైన దేవుని బిడలారా వారితో కూడా అంటున్నాడు, నా యొద్దకు చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతకతారు. మీరు వింటే బ్రతకతారు. అదే మోసే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యేషయ ప్రవక్త ద్వారా తన ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ కూడా మోసే ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులతో కూడా అంటున్నాడు. మరి లేవి కాండము 18వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. ఆమేన్. మరి దేవుని ప్రియులారా, నా కట్టడాలను నా విధులను మీరు ఏం చేయాలి? ఆచరించాలి. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. వాటిని ఎవరెవరు గైకొంటారు? చూడండి, 4వ వచనములు అంటున్నాడు. 4వ వచనములో మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. వాటినే మీరు ఆచరించాలి. మీ దేవుడునగు చాలు. ఇక్కడ అంటున్నాడు దేవుని ప్రియమైన వారలారా, ఆయన చెప్పినటువంటి మాట, మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడాలను బట్టి నడుచుకుంటకు వాటిని ఆచరింపవలెను, మీ దేవుడునగు నేను యెహోవాను అన్నాడు. ఆ పై వచనాన్ని మీరు చదువుకుంటే 3వ వచనములో మీరు నివసించిన ఐగుప్త దేశాచారము చొప్పున, మీరు నివసించుచున్న ఐగుప్తపు దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కానాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. వారి కట్టడాలను బట్టి కూడా మీరు నడవకూడదు. ఒకటి చెప్పాడు దేవుని ప్రియులారా, మీరు నివసించిన ముందు మరి ఐగుప్త దేశములో నివసించినటువంటి వారి యొక్క ఐగుప్త యొక్క దేశం యొక్క ఆచారాల చొప్పున మీరు చేయకూడదు అన్నాడు. రెండవది, నేను మిమ్మల్ని రప్పించుచున్న ఈ కానాను దేశము యొక్క ఆచారాల చొప్పున మీరు కూడా చేయకూడదని ఇశ్రాయేలుతో కూడా అంటున్నారు. వారు చేస్తున్నటువంటి కట్టడాలను విధులను కూడా మీరు అనుసరించకూడదు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని ప్రియులారా, ఆయన కొన్ని విధులను ఆయన చెప్పాడు, కొన్ని కట్టడాలు చెప్పాడు. ఏమి విధులంట? దేవుని ప్రియులారా, నిర్గమకాండములో 20వ అధ్యాయంలో మీరు 1వ వచనముల నుండి మీరు చదివితే, దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే. మీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఆ బానిసత్వం దాసుల గృహమైన ఐగుప్త దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం అందే గాని క్రింది భూమి ఎందే గాని భూమి క్రింద నీళ్ల ఎందే గాని భూమి క్రింద నీళ్ళయందు ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు. వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడును. నన్ను ద్వేషించు
కరుణించు వారి విషయములో 3-4 తరముల వరకు 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని. చూడండి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను, నా విధులను, నా కట్టడాలను గైకొనువాడు 1000 తరముల వరకు కరుణించువాడనై ఉందును. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మీరు దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 8వ వచనముల నుండి చదివితే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినాలు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు అని ఇశ్రాయేలులకి దేవుడు మోషే ద్వారా కొన్ని ఆజ్ఞలు, కొన్ని విధులు, కొన్ని కట్టడాలను వారికి మోషే ద్వారా తెలియపరిచాడు. అదే ఇక్కడ ఈ లేవి కాండములో కూడా దేవుని ప్రియులారా, ఈ 18వ అధ్యాయము 3వ వచనములో సెలవిచ్చినట్లుగా, మీరు నివసించిన ఐగుప్త దేశముల చొప్పున మీరు చేయకూడదు. ఐగుప్తు దేశములో ఐగుప్తులు చేసినటువంటి ఆచారములు మీరు చేయకూడదు. మరలా కానాన్ దేశానికి వచ్చిన తర్వాత కానానీయుల యొక్క ఆచారము చొప్పున మీరు చేయకూడదు. నేను ఎలాగూ చెప్పుచున్నానో అలాగనే నా విధులను, నా కట్టడాలను మీరు గైకొంటే మీరు బ్రతకతారు అని ఆయన మీకు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చెప్పుదాం హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రి సమయంలో దేవుడు మోషే ద్వారా ఏదైతే చెప్పాడో అలాగున ఆ విధులను, ఆ కట్టడాలను మనము అనుసరించి నడుచుకున్నట్లయితే నిశ్చయంగా మనము బ్రతకతాం. ఆదాము అవుతో అన్నాడు, ఈ పండు తిను దినమున నువ్వు చనిపోతావని. అవును, వాళ్ళు తినినందున వాళ్ళ ఆత్మీయ చనిపోయింది. వాళ్ళు దేవుని ప్రియులారా, వారి ద్వారా ఇప్పటి వరకు ఆ పాపము, ఆజ్ఞ అతిక్రమం చేయడం వల్ల పాపము వలన మరణము వచ్చింది. అందుకే మరలా మనల్ని బ్రతికించడానికి, మరలా ఆయనతో కూడా మనం జీవించడానికి, ఆయనతో కూడా మనం ఉండడానికి, మనము బ్రతకడానికి మరి కష్టపడి మనము సంపాదించిన ఆహారం మాత్రం కాదు, మరి ఆయన విధులను, ఆయన కట్టడాలను మనము అనుసరించి నడిచినప్పుడు ఐగుప్తీయుల యొక్క ఆచారం చొప్పున నడవకూడదు. కానానీయుల యొక్క వారి దేశం యొక్క ఆచారం చొప్పున మనము నడవకూడదు. ఇంతవరకు మరి క్రైస్తవులమని చెప్పి ఇంకను మరి ఐగుప్తీయుల యొక్క ఆచారాలను చేస్తున్నారు క్రైస్తవులు. ఇంతవరకు కానానీయులు చేస్తున్నటువంటి ఆచార పద్ధతులు చేస్తున్నారు. అందుకే అబ్రహామును కూడా అటువంటి ఆచారములు చేస్తున్నటువంటి కుటుంబముల నుండి, దేవుడు దేశముల నుండి, బంధువుల నుండి దేవుడు వేర్పరిచినాడు. అయితే దేవుని ప్రియమైన వారలారా, అబ్రహామును దేవుడు అత్యధికంగా దీవించినాడు. కానానులో కరువు వచ్చినప్పుడు తిరిగి వారు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవడం వల్ల దేవుని ప్రియులారా, వారు ఆ ఆచారములో వాళ్ళు మునిగిపోయారు. వారు పద్ధతులు చొప్పున నడుచుకున్నారు.
వారు మరి వేటి చాకరి పనులు చేశారు. ఐగుప్తు దేశములో ఇబ్బందులు పడినారు. వారి మొర దేవునికి వినబడింది. మోసేను దేవుడు పంపించి వారిని ఐగుప్తు దేశముల నుండి కానానుకు తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఐగుప్తీయుల యొక్క ఆచారము చేయకూడదు, కానానీయుల యొక్క ఆచారము చేయకూడదు అని వారికి విధులను కట్టడాలను మరి బోధించినాడు మోసే. అందుకే ఆయన అంటున్నాడు, యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయములో కూడా ఆయన మాట్లాడుతూ 11వ వచనముల నుండి అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథాన్ని మనం తీసుకుందాం. 20వ అధ్యాయాన్ని ఒకసారి మనము చదువుకున్నట్లయితే అక్కడ 11వ వచనముల నుండి ఆయన మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. వారికి నా కట్టడలను నియమించి, వారికి నా కట్టడాలను నేర్పించి, నా విధులను వారికి తెలియజేసి తిని. ఆమేన్. 10వ వచనంలో చూద్దాం. వారిని ఐగుప్తు దేశముల నుండి రప్పించి, ఇక్కడ కూడా చూడండి, వారిని ఐగుప్తు దేశముల నుండి రప్పించి అరణ్యములోనికి తోడుకొని వచ్చి వారికి నా కట్టడలను నియమించి, ఆమేన్, వారికి నా కట్టడాలను నియమించి నా విధులను వారికి తెలియజేసి తిని. ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకొనున్నట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించి తిని. అక్కడికి స్టాప్ చేద్దాం. వారికి సూచనగా నేను నియమించి తిని. దేన్నంటే దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని పవిత్రపరిచినాడంట. పవిత్రపరిచిన తర్వాత వారికి మధ్య విశ్రాంతి దినములను, మరి ఆ ఇశ్రాయేలీయులకును దేవునికి మధ్య విశ్రాంతి దినాన్ని దేవుడు నియమించినాడంట. ఆ విశ్రాంతి దినములో మనము ఆ విధులను గైకొనుచున్న మనం, ఆయన కట్టడాలను గైకొనుచున్న మనం, ఆ విశ్రాంతి దినములో ఆయన సన్నిధిలోకి మనం వెళితే అక్కడ ఆయన మనతో కూడా మాట్లాడుతున్న దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఐగుప్తు దేశముల నుండి రప్పించి అరణ్యములో వాళ్ళకు తోడుగా ఉన్నాడు. పగటివేళ మేఘస్తంభముగా ఉన్నాడు, రాత్రివేళ అగ్నిస్తంభముగా ఉన్నాడు. వాళ్ళ బట్టలు పాతగిల్లలేదంట, వాళ్ళ యొక్క చెప్పులు అరిగిపోలేదంట. వాళ్ళకి ఆహారము అనుదినము ఉదయము మధ్యాహ్నము వారికి ఆహారమును దయచేశాడు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అరణ్యములో వారికి కట్టడాలను విధులను నేర్పించినటువంటి వాడుగా ఉన్నాడు. ఎవడైతే అలాగూ నడుచుకుంటాడో, ఎవడైతే వాటి చొప్పున అనుసరించి నడుచుకుంటాడో వాళ్ళు బ్రతుకుతారు అన్నారు. దాంట్లో అనేక మంది అనుసరించకపోవడం వల్ల, మోసే మీద తిరుగుబాటు చేయడం వల్ల మరి అనేక మంది రాలిపోయారు, అరణ్యంలోనే రాలిపోయారు. అయినా ఆయన మరలా వాళ్ళతో కూడా అంటున్నాడు, యెహోవానగు నేనే వారిని పరిశుద్ధపరచువాడినని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములు వారికి సూచనగా నేను నియమించి తిని. మరలా ఈ 13వ వచనములు అంటున్నాడు, అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడాలను అనుసరింపక తాము అనుసరించి బ్రతకవలనని నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్ర అగ్ని
వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేసేదను అనుకుంటుని. హల్లెలూయా. నిర్మూలము చేసేదని నేను ఏం చేశానంటే అనుకుంటుని. కీర్తనకారకుడు కూడా మరి దావీదు రాసినటువంటి కీర్తనలో దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ ఒక మాటను ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు. ఆ వాక్యాన్ని దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు. గనుక ఈ కీర్తన గ్రంథములో మనం చూసినట్లయితే మరి 10వ వచనములో 107వ కీర్తన 10వ వచనం, 107వ కీర్తన దేవుని ఆజ్ఞలకు లోబడక 9వ వచనం నుండి కూడా చదువుదాం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక, చూడండి, దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున, మహోన్నతుని యొక్క తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను. చూడండి, మహోన్నతుని యొక్క దేవుని ప్రియమైనటువంటి వాళ్ళరా, తీర్మానమును ఆజ్ఞలను లోబడక మహోన్నతుని యొక్క తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను, ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయము లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చదువుకుంటున్నాం, దేవుని ప్రియులారా, దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున వాళ్ళు బాధ చేతను ఇనుప కడ్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివసించి ఉన్నారు అని ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే దేవుని ప్రియమైన దేవుని బిడలారా, ఈ యొక్క రాత్రి సమయంలో ఆయన మరలా వారితో మాట్లాడుతున్నాడు. అరణ్యమునందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేసేదను అని అనుకున్నాడు. 14వ వచనములో యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 14వ వచనములో ఆయన మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడంటే, అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూచిరో ఏ అన్యజనులలో నుండి నేను వారిని రప్పించి తినో వారి ఎదుట నా నామమునకు దూషణము కలుగుకుండునట్లు నేను అనుకొనిన ప్రకారము చేయక మానితిని. అయితే నేను అనుకొనిన ప్రకారము చేయక నేను మానుకొంటిని అంటున్నాడు. గనుక ఈ రాత్రి సమయంలో దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడుతున్నాడు. అరే, ఇప్పుడే ఆయన విధులను ఆయన కట్టడాలను నువ్వు గైకుంటే నిశ్చయంగా బ్రతుకుతావు. అనేక మంది రాలిపోయినారు. ఇక్కడ గలాతీయులు 3వ అధ్యాయము 12వ వచనానికి వెళ్ళి మనము ముగించబోతుంటున్నాం. గలాతీయులు 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆమేన్, హల్లెలూయా. వాటి వలన విధులను గైకొనువాడు, అనుసరించువాడు. మోషే ద్వారా ఆయన విధులను దేవుడు నియమించాడు, కట్టడాలను తెలియపరిచాడు, ఆజ్ఞలను వారికి చెప్పి బోధించినాడు. ఎవరైతే ఆయన ఆజ్ఞలను
ఆయన కట్టడాలను, ఆయన విధులను గైకొంటారో వాటి వలన జీవిస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రియమైన దేవుని బిడలారా, ఈ రాత్రి సమయంలో ఆయన మాట్లాడుతున్నాడు. 13వ వచనములో, ఈ గలాతీయులు 3వ అధ్యాయం 13వ వచనములో ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై ఆమేన్ హల్లెలూయా అన్యజనులకు కలుగుటకు క్రీస్తు యేసు ద్వారా ఏం చెప్తున్నాడు? మన కోసము శాపమైనాడు. ఆయన ద్వారా మనకు విమోక్షణ. అందుకే ఆయన విధులను మనం గైకొనాలి. ఆయన యందు మన విశ్వాసము కలిగి మనము నడుచుకుంటే ఆ విధుల ద్వారా, విశ్వాసము ద్వారా మనము బ్రతకుతాం. అందుకే యోహాను సువార్త మరి 5వ అధ్యాయము 24వ వచనములో మనం చదువుకొని ముగించుకుందాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభువు అన్నాడు. గలాతీలో ఉన్న సంఘస్థులకి మరి పౌలు గారు వాళ్ళకి బోధించి చెప్పాడు. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలన జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినది. అది అబ్రహాము పొందిన ఆశీర్వచనములు. అది క్రీస్తు ద్వారా మనకు అనిలుగా ఉన్న వాళ్ళకి, మనందరికీ ఆ ఆశీర్వాదమైనటువంటి వచనాలు మనకు దేవుడు అనుగ్రహించినాడు. అందుకే మన కోసము మన శాపాలను కల్వరి శిలువలో మోసుకొని మన శాపాలకు బదులు మనకి ఆశీర్వాదాన్ని యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాలకు ముందు మనకు అనుగ్రహించినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, యెషయా గ్రంథం 55:3వ వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మరలా మనము ఆ యొక్క 3వ వచనాన్ని చదువుకొని చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆమేన్ హల్లెలూయా. మరి అందుకే మరి ప్రతి శనివారం దేవుని యొద్దకు రండి అని మేము మొరపెట్టి మీకు తెలియపరుస్తున్నాం. దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టండి. దేవుని దగ్గరికి వచ్చిన కుష్ఠరోగి స్వస్థత పొందుకున్నాడు. గుడ్డివాళ్ళు వచ్చారు. ఒక ఇంట్లో యేసుప్రభు ఉన్నప్పుడు వాళ్ళు మొరపెట్టినప్పుడు వారి కన్నులను దేవుడు తెరిచాడు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, తన దగ్గరికి వచ్చే ప్రతి వారికి దేవుడు వారిని స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. ఆయన అన్నట్లుగా చెవియొగ్గి ఆయన ఎద్దకు రండి, మీరు వింటే బ్రతుకుతారు, నేను మీతో నిబంధన చేస్తాను, దావీదుకు చూపినటువంటి శాశ్వత కృపను మీకును చూపుతాను. దేవుడి మాటలను బట్టి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోపకరుడా, సర్వాధికారి, సర్వాంతరామి, దయగలిగిన ప్రభువా, ఎవరెవరైతే నా ప్రభువా నీ కట్టడాలను అతిక్రమిస్తున్నారో, ఎవరెవరైతే నీ విధులను విడిచి వెళ్ళిపోయారో, ఎవరైతే ప్రభువా స్తోత్రం నాయన, ఓ ప్రభువా నీ కట్టడాలను నీ ఆజ్ఞలను విడిచి వెళ్ళిపోయినారో వాళ్ళందరినీ నాయన మరలా నీ సన్నిధిలోకి తీసుకురండి. వారిని బ్రతికింపచేయండి. ఓ ప్రభువా వారిని జీవింపచేయండి. నాకెందుకు ఈ బ్రతుకని కన్నీటితో కూడా ఏడుస్తున్నటువంటి వాళ్ళు, యేసయ్యా స్తోత్రం నాయన, నేను ఎందుకు బ్రతకాలి, అయ్యో నేను బ్రతకలేకపోతున్నానని నాయన కంగారు పడిన తండ్రి ఏడుస్తున్న వాళ్ళకి ఈ రాత్రి సమయంలో అయా వారిని ముట్టండి ప్రభువా. వ్యాధి చేతనైనా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, ఓ ప్రభువా సమస్తమును కోల్పోయి నేనెందుకు బ్రతకాలి, చనిపోవాలంటున్న వారిని ఈ రాత్రి సమయంలో ముట్టండి నాయన. ఈ రాత్రిలో ముట్టండి నాయన. సమాధానం లేని వారికి సమాధానమును అనుగ్రహించు ప్రభువా. ఈ రాత్రి సమయంలో ప్రభువా
మీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. ప్రతి వారు బ్రతికించినట్లుగా మీరు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. సమస్తమును మీ చేతులు అప్పగిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పునరుద్ధాన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. చెప్పదమ్మా. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకార్యములలో దేనిని మరొకము. ఆశీర్వాదాలు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసమును ఈ లైవ్ను చూసి అప్పగించిన బిడ్డలతో కూడా, ప్రత్యేకంగా ఈ లైవ్ను తీసినటువంటి మరి జేబిఎం బృందముతో కూడా, పాడిన స్తుతించిన విజ్ఞాపన చేసినటువంటి జేబిఎం బృందముతో కూడా ప్రభు అక్కడ వరకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.